రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేసేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికబద్ధంగా సాగుతుంది. ఇప్పటికే జూలై 1వ తేదీ నుంచి సామాజిక భద్రత పింఛన్లను పెంచుతూ ప్రకటన చేశారు. ఇక మరో కీలకమైన టీడీపీ పార్టీ పరంగా చూసుకుంటే మరింత గ్రాఫ్ పెంచేదైన అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసే దిశగా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 21వ తేదీనే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటన చేశారు. వీటిలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాటు చేయనున్నారు. 5 రూపాయలకే పేదలకు అందించాలని నిర్ణయించారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు 200 కోట్ల వరకు భారం పడుతుందన్న లెక్కలు వేసిన ఈ కార్యక్రమంతో ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇక అన్నా క్యాంటీన్లను మరింత మెరుగుపరిచే విధంగా తీర్చిదిద్దేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సామాజికంగా వీటిని చేరువ చేసేందుకు స్వచ్ఛంద సంస్థల పాత్రను పెంచనున్నారు. వారి నుంచి కూడా విరాళాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇక పెళ్లిళ్లు, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటివి చేసుకున్నప్పుడు కూడా అన్నా క్యాంటీన్ల కేంద్రంగా చేసుకునేలా, తద్వారా పేదలకు చేరువ అయ్యేలా వీటిని ఆదర్శవంతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అన్నా క్యాంటీన్ల పేరు మార్పు పైన చర్చ సాగుతుంది. పేదలకు ఉపయుక్తంగా పట్టెడన్నం పెట్టే విధంగా ఉన్న ఈ క్యాంటీన్లలో మరో పేరును కూడా చేర్చాలన్నది కూటమి పార్టీ జనసేన ఆలోచనగా ఉందని తెలుస్తుంది. గతంలో తూర్పుగోదావరికి చెందిన డొక్కా సీతమ్మ అనే మహిళ తన ఇంటికి వచ్చిన వారికి అన్నం పెట్టి పంపేవారు. ఆమె సేవలకు గుర్తుగా అక్విడెక్ట్గా పేరు పెట్టుకున్నారు. గతంలో పవన్ అనేక సార్లు సీతమ్మ అన్నం పెట్టిన ఇంటిని దర్శించి వచ్చారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ల పేరులో డొక్క సీతమ్మ పేరు చేర్చాలన్నది ఆయన ఆలోచన. దీనిపై ప్రస్తుతం ప్రతిపాదన రెడీ అయినట్టు తెలుస్తుంది. మరి దీనికి చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.